ఈరోజు మనం కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్ పక్కన కాలిఫోర్నియా గవర్నమెంట్ వాళ్ళు చేపలను తీసుకొచ్చి చిన్న చిన్న చేపలను తీసుకొచ్చి పెంచి తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద నదుల్లో లేక్స్ అంటే సరస్సుల్లో వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువగా చేపలు పట్టేశారనుకో అక్కడ అయిపోతాయి కదా, మళ్ళీ మనం వెళ్ళి పట్టుకోవడానికి ఉండవు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పెంచి ఇదిగో ఇలాంటి లొకేషన్స్లో హ్యాచరీస్, ఫిష్ హ్యాచరీస్ అంటారు వీటిల్ని, పెంచి తీసుకెళ్తారు. ఇక్కడ పెంచి చేప పేరు ఏంటంటే ట్రౌట్, అదొక రకం. మరి దాని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఒక రౌండ్ వేద్దాం ఇక్కడ. ఇదిగో ఇది లొకేషను. ఈ చుట్టూ అన్ని పొలాలు ఉన్నాయి, అవేమో మౌంటైన్స్ కదా. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇక్కడికి ఎవరన్నా ఇట్లా వచ్చి వెళ్ళొచ్చు, కానీ టైమింగ్స్ ఉంటాయి 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ పెంచే చేప హిస్టరీ ఇదంతా కూడా ఇక్కడ రాశారు. ఈ ఏరియా పేరు ఫిల్మోర్, ఈ సిటీ పేరు. ఇదిగో ఇక్కడ పెంచే చేప ఇది, దీని పేరు రెయిన్బో ట్రౌట్. 3 రకాలు ఉంటాయి, వీటిలో 3 రకాలు ఉంటాయి. ఇదిగో ఇక్కడ కావాలంటే మీకు ఓపిక ఉంటే ఇక్కడ పాజ్ చేసుకొని దాని హిస్టరీ అంతా చూడండి. ఇదిగో 3-4 నెలలు ఈ వయసు వచ్చిన తర్వాత 3 ounces అంటే ఆల్మోస్ట్ 90 grams 3 inches సైజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ చూసారా బయట అంతా కూడా వాటరు. ఇక్కడ అన్ని పిట్టలు అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నాయి. పిట్టలు కూడా ఫిష్ వాసన స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ చిన్న లేక్ ఉంది. ఎందుకుంది ఇది? ఇందులో చేపలు ఉన్నాయా? లేవులే, ఇందులో లేవు. ఇదేదో అవుట్ సైడ్ అనుకుంటా, అట్రాక్షన్ కోసం పెట్టారు. చుట్టూ మెష్ ఉంది, పైన చూడండి నెట్టు. ఏది పడితే అది వచ్చి, లేకపోతే గద్దలు అవన్నీ వచ్చి పిట్టల్ని ఎత్తుకుపోకుండా అనమాట. నో హ్యాండ్స్ ఇన్ వాటర్ అంటే చేపలు బాగున్నాయి కదా అని చెప్పి లోపల చేతులు పెట్టమాకండి అని రాశారు. చూడు ఎంత పెద్దగా ఉందో. అదిగో అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా ఇదే. 1 2 3 4 ఓకే 4 సెక్షన్స్ ఉన్నాయి. సేమ్ సైజు ఉన్నాయి అన్నీ. అయితే ఈ సెక్షన్స్ ఈ సెక్షన్లో పెద్దగా ఉన్నాయి, అక్కడ ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, అవతల ఇంకా చిన్నగా ఉన్నాయి అనుకుంటా. అట్ లాస్ట్ వరకు మనం వెళ్ళొచ్చో లేదో చూద్దాం. మనం దగ్గరికి వెళ్తే పారిపోతారు చూడు ఇల్లు. దగ్గరికి వెళ్ళి బార్బిక్యూ అందాం. బార్బిక్యూ. ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయంటే ఇప్పుడు సైజు ఒక్కొక్కటి 300 grams 400 grams ఉంటుందేమో. చుట్టూ మెష్ ఉన్నా కానీ ఆ మెష్కి అక్కడక్కడ బొక్కలు పడ్డాయి, వాటిల్లో నుంచి చిన్న చిన్న పిట్టలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ యూఎస్లో చేపలు పట్టడం అంటే చాలామందికి చాలా ఇష్టం. కొన్ని చోట్ల ఓవర్గా ఫిషింగ్ చేసేస్తారు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏమైందంటే లోపల ఆ లేక్స్లలో కానీ రివర్స్లో కానీ ఫిష్లు లేవు అనుకో, అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోతాయి. ప్లస్ ఈకో సిస్టమ్ కూడా ఒక్కోసారి దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. అందుకని గవర్నమెంట్ వాళ్ళే ఈ చేపల్ని చిన్న సైజుగా ఉన్నప్పటి నుంచే ఇక్కడ పెంచి కొంచెం సైజు రాగానే తీసుకెళ్ళి వాటిల్లో వదిలేస్తూ ఉంటారు. అట్లా వదిలేయటం మూలాన చేపలు పట్టాలి అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది జనాలకి. అలా రావటం మూలాన అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు మనం బయటకు కూడా వెళ్తూ ఉంటాం కదా, బయటికి వెళ్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము. అలా తిరుగుతూ ఉన్నాము అంటే డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, అంతా కూడా ఈకో సిస్టమ్ అంతా కూడా ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ ప్రాఫిట్స్ ఉంటాయి, ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈకో సిస్టమ్కి. ఇటు చివరి సెక్షన్స్లో కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ చేపలు.
ఈ ట్రౌట్ అనే చేప చాలా హెల్దీ. దీన్ని పిక్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కారణం అది కూడా ఒకటి. ఒమేగా యాసిడ్స్ కానీ బోన్ హెల్త్కి కూడా ఈ ఫిష్ రకం చాలా మంచిది. ఇటు చివరికేమో ఒక చిన్న వాటర్ పూల్ ఏదో ఉంది, ఒక గుంట. ఇక్కడ డక్కుగాళ్ళు ఆడుకుంటున్నారు. ఇందులో కూడా ఉన్నాయి ఫిష్లు యాక్చువల్గా. అంటే ఇక్కడ న్యాచురల్గా పెరుగుతున్నట్టున్నాయి. ఇదిగో మనకి అనుకున్నట్టే అవతల సైడ్ వెళ్తానికి లేదు, తాడు కట్టారు కాబట్టి వెళ్ళకూడదు. సన్ రిఫ్లెక్షన్ వాటర్లో పడుతుంది కదా, అందుకని ఏం చేస్తామంటే ఈ సన్ గ్లాసెస్లో నుంచి చూస్తే రిఫ్లెక్షన్ పోయిద్ది. పోలరైజ్డ్ సన్ గ్లాసెస్. ఇది తీసి దీంట్లో నుంచి చూపిస్తా చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిద్ది. ఇప్పుడు అలా ఉన్నాయి కదా, రిఫ్లెక్షన్ తగ్గిద్ది మీరు గమనిస్తే. దీనికి సన్ గ్లాసెస్ దీనికి పెడతానికి రావట్లేదు. ఎనీవే, ఇక్కడ చేపలు పట్టుకోవాలి అంటే యుఎస్ మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే, రివర్లో అయినా లేక్స్లలో అయినా ఫిషింగ్ చేయాలి అంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు రేపు ఫిషింగ్కి వెళ్ళబోతున్నాము అనుకుంటే ఈరోజే రేపుడికి కావాల్సిన లైసెన్స్ వాల్మార్ట్లో కూడా దొరికిద్ది. $10 ఎంత ఉంటుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ డబ్బులన్నీ. లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్లలో కూడా అమ్ముతూ ఉంటారు. ఫాస్ట్ యాక్సెస్ కావాలంటే వాల్మార్ట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. $10 అలా ఉంటుంది. దాన్ని తీసుకొని మన దగ్గర ఉంచుకొని ఫిషింగ్ చేయాలి. ఫిషింగ్ చేసేటప్పుడు కూడా ఏ ఫిష్ని బట్టి నాకు కుదరదు. ఇప్పుడు ఫిష్ల్లో కూడా అన్ని రకాలు ఫిషింగ్ చేయడానికి ఉండదు, కొన్ని రకాలే. అవి కూడా సైజులు చాలా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ట్రౌట్ ఫిష్ని పట్టుకుంటున్నాం అనుకో, కొన్ని లెక్కలు ఉంటాయి. ఫలానా ఈ ఫిష్కి ఇంతకన్నా పొడుగు లేకపోతే పెద్దగా ఉంటేనే ఫిష్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఒకవేళ దొరికిందనుకో మళ్ళీ లోపల వదిలేయాలి. చాలా స్ట్రిక్ట్ రా బాబు రూల్స్. ఏ మాత్రము ఇలాంటివి చేసినా మళ్ళీ ఫిషింగ్ రాకుండా లైసెన్స్ సస్పెండ్ చేసేయటము, లేకపోతే జైల్లో పెట్టడము, పెద్ద పెద్ద ఫైన్లు వేయటము లాంటివి చాలా ఉంటాయి. అందుకే రూల్స్ చాలా భయం జనాలకి. అందరు రూల్స్ చాలా గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. మన దగ్గరికి రాగానే ఫిష్లన్నీ కూడా మన దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే మనం వాటికి ఇక్కడ ఫుడ్ పెట్టచ్చు అనమాట. అట్లా అలవాటు అయినాయి అనమాట. ఇవన్నీ కూడా దగ్గరికి వస్తే వీళ్ళు ఫుడ్ పెడతారు అని అర్థమైనట్టుంది. అయిగో ఫుడ్ బకెట్స్ ఉన్నాయి అక్కడ, వాటిల్లో ఫిష్ ఫుడ్ ఫ్రీ ఉంది, కావాలంటే వెళ్ళి ఫిష్లకు పెట్టండి అని రాసి ఉంది. ఆ పని బకెట్ తీసుకెళ్ళి గుమ్మరిస్తే దంచుతారు పట్టుకొని. 2 స్కూప్స్ అంట, అంటే 2 స్కూప్స్ అంటే 2 గుప్పిళ్ళు తీసుకొని వేయచ్చు ఒక్క మనిషి. అంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఫిష్లకు పెడదాం. ఇంకొక రౌండ్ పెడదాం. 2 గుప్పిళ్ళు అన్నారు కదా.
This is trout. This is trout. Trout, yeah? Yes. Rainbow trout? Rainbow trout. Okay. ఒక అతను వచ్చి రెయిన్బో ట్రౌట్ అని అడుగుతున్నాడు, అదే అని చెప్పా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిందేమో, ఈ చేపల్ని ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళి తీసుకోవచ్చు కానీ కుదరదు. ఇక్కడ చేపని పట్టుకోవడానికి కూడా వీల్లేదు, బొక్కలు పెడతారు తీసుకెళ్ళి. స్ట్రిక్ట్గా వైల్డ్లో వదిలేయడానికి పెంచారు కాబట్టి అట్లనే ట్రీట్ చేయాలి. ఇక్కడ అమ్మరు కూడా. ఆ పక్క సెక్షన్లోకి జూమ్ చేద్దాం ఆగు. అక్కడ కొంచెం బుజ్జిగా ఉన్నారు, కొంచెం చిన్నపిల్లలు అన్నమాట వాళ్ళు. తర్వాత ఈ స్టేజ్కి తీసుకొస్తారు. అక్కడైతే ఇంకా అటు చివరికైతే ఇంకా చిన్న చిన్న బేబీస్, హ్యాచ్లింగ్స్ ఇంతే ఉంటాయి కదా, అవి 1 2 3 4 ఉన్నాయి. సో ఇది 4th. దీంట్లో బిగ్ సెక్షన్ చూస్తానికి కూడా అందంగా ఉంది. అందరూ వచ్చి చూస్తానికి కూడా వీలుగా ఉండేటట్టు అటు వెళ్ళకుండా ఇక్కడ లాక్ చేసేసారు మన అందరినీ. ఫిష్ల్ని చూస్తే అదేదో ఒక ఆనందం. వీడియో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.